For quality and stylish lifestyle, 99 TV brings you Go Noise Freedom Sale. Smartwatches, earbuds పై 75% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. జైలు గోడల మధ్య ఉన్న ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంకోర్టు ఆదేశాలతో అకస్మాత్తుగా ఊరట లభించింది. అనారోగ్యంతో ఉన్న ఆయనకు ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించడం పాకిస్తాన్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. జైల్లో వైద్యం అందుతున్నప్పటికీ బయట ఆసుపత్రిలో చికిత్సకు అవసరమయ్యేంతగా ఆయన ఆరోగ్యం ఎందుకు దిగజారింది? సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తులో కొత్త మలుపుకు సంకేతమా? ఇప్పటికే కేసులు, జైలు శిక్షలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇమ్రాన్కు ఈ పరిణామం ఎంతవరకు ఉపయోగపడనుంది? ఆయన ఆరోగ్యం కారణంగా చూపిస్తూ పీటీఐ మళ్లీ భారీ రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తుందా? జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్కు 48 గంటల్లోపు ఆసుపత్రిలో చేర్పించాలని స్పష్టం చేసింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, అందులో ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడితో పాటు ఆయన సోదరి డాక్టర్ ఉస్మా ఖాన్ కూడా చోటు కల్పించాలని స్పష్టం చేసింది. వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను కలిపే అవకాశం ఇవ్వాలని కూడా ఆదేశించింది. దీంతో ఇన్నాళ్లుగా జైలు గోడల మధ్య కొనసాగుతున్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిలో ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైల్లో ఉన్నారు. అవినీతి కేసులతో పాటు మరికొన్ని కేసుల్లో ఆయనకు శిక్షలు పడగా కొన్ని కేసుల్లో ఉపశమనం లభించింది. ఇంకొన్ని కేసుల్లో అప్పీళ్లపై విచారణ కొనసాగుతోంది. అయితే తనపైన నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ను నడిపించిన నాయకుడు ఇప్పుడు వరుస కేసులతో జైలు జీవితాన్ని గడపాల్సి రావటం ఆయన రాజకీయ ప్రయాణంలో అతిపెద్ద మలుపుగా చూడొచ్చు. అయితే జైల్లో ఉన్న సమయంలోనే ఇమ్రాన్ ఆరోగ్యం కూడా క్రమంగా దెబ్బతింటుందన్న వార్తలు బయటకు రావటం పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు బాగా తగ్గిపోయిందని ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందడం లేదని కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం జైల్లోనే వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించడం అంటే ఆయనకు కేసుల నుంచి విముక్తి లభించినట్టు కాదు, ఆయన జైలు శిక్ష రద్దయినట్టు కూడా కాదు, లేదంటే రాజకీయంగా తిరిగి అధికారంలో రావడానికి మార్గం సుగమమైనట్టు కూడా కాదు. ఇది ప్రధానంగా ఇమ్రాన్ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయం. ఇంకో ముఖ్యమైన అంశం కుటుంబ సభ్యులతో సమావేశం. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను వారానికి ఒకసారి కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు చెప్పింది. ఇన్నాళ్లుగా ఇమ్రాన్ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై, జైలు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారానికి ఒకసారి భేటీకి అవకాశం రావడం కుటుంబానికి కొంత ఊరటనిచ్చే పరిణామమే. అయితే ఇమ్రాన్ ఖాన్ వైద్య రికార్డులను బహిరంగంగా విడుదల చేసి వాటిని రాజకీయ వివాదంగా మార్చవద్దని ఆయన న్యాయవాదులకు కోర్టు సూచించడం మరో ఆసక్తికరమైన అంశం. అంటే ఆరోగ్య సమస్యను రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా ముందుగా వైద్య చికిత్సపై దృష్టి పెట్టాలని కోర్టు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన గతాన్ని కూడా చూడాలి. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ రాజకీయాలకు వచ్చి పాకిస్తాన్లో తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీని నిర్మించారు. ఎన్నో సంవత్సరాల రాజకీయ పోరాటం తర్వాత 2018 ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానమంత్రి అయ్యారు. అయితే 2022లో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాన పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయనపై కేసుల పరంపర మొదలైంది. ఒకప్పుడు దేశాధినేతగా ఉన్న వ్యక్తి కొద్ది కాలానికి కోర్టులు, కేసులు, జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావటం పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా ఉందో చూపించింది. ఇమ్రాన్ ఖాన్పై వచ్చిన కేసుల్లో పరిస్థితి ఒకేలా లేదు. కొన్ని కేసుల్లో ఆయనకు శిక్షలు పడగా కొన్ని కేసుల్లో కోర్టులు ఉపశమనం కల్పించాయి. కొన్ని కేసుల్లో అప్పీల్ ప్రక్రియ కొనసాగుతోంది. అంటే ఆయన జైలు నుంచి బయటకు రావడానికి ఒక్క కేసు పరిష్కారం కావడం సరిపోదు. ఆయనపై ఉన్న మొత్తాన్ని న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంటుంది. అందుకే ఆసుపత్రికి తరలింపు ఆయన తాత్కాలికమైన వైద్యపరమైన ఉపశమనం కలిగించినా పూర్తిగా న్యాయపరమైన విముక్తి మాత్రం ఎప్పుడన్నది తేలాల్సి ఉంది. అయితే ఇమ్రాన్ ఖాన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆయన జైల్లో ఉన్నప్పటికీ తగ్గని రాజకీయ ప్రభావం. 2024 ఎన్నికల సమయంలో పీటీఐ పార్టీకి ఎన్నికల గుర్తు లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన అనేక మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేశారు. అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో అభ్యర్థులు విజయం సాధించారు. అంటే ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న ప్రజాదరణ పూర్తిగా కనుమరుగు కాలేదన్న విషయం స్పష్టమైంది. నాయకుడు జైల్లో ఉన్న ఆయన రాజకీయ ఆలోచన, పార్టీ నిర్మాణం, అభిమాన వర్గం కొనసాగుతుండడం పాకిస్తాన్ అధికార వ్యవస్థకు సవాల్గా మారింది. అందుకే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వచ్చే ప్రతి వార్త కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఆయన ఆరోగ్యం మరింత దిగజారితే పీటీఐ నుంచి తీవ్ర నిరసనలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆరోగ్యం మెరుగుపడితే ఆయనను తిరిగి జైలుకు తరలించే పరిస్థితి రావచ్చు. ఆసుపత్రిలో ఎంతకాలం ఉంచుతారు? వైద్య బోర్డు ఏం చెబుతోంది? ఆయన ఆరోగ్య పరిస్థితి నిజంగా ఎంత తీవ్రంగా ఉంది? ఈ ప్రశ్నలకు రాబోయే వైద్య నివేదికలే సమాధానం చెప్పాలి. ఇక ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తులో మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా మారగలరా అన్నది మరో పెద్ద ప్రశ్న.
ఒకవైపు ఆయనపై కేసులున్నాయి, మరోవైపు ఇమ్రాన్కు ప్రజల్లో మద్దతు ఉందని పీటీఐ వర్గాలు చెప్తున్నాయి. ఇంకోవైపు ఆయన దీర్ఘకాలం జైల్లో ఉండటం వల్ల పార్టీ నాయకత్వం, కార్యకర్తలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పేరు పాకిస్తాన్ రాజకీయాల్లో మారుమోగుతూనే ఉంది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చినా, బయటకు రాకపోయినా ఇమ్రాన్ రాజకీయ ప్రభావాన్ని పూర్తిగా విస్మరించడం మాత్రం పాకిస్తాన్లో ఏ రాజకీయ శక్తికి సులభం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఇమ్రాన్ ఖాన్ జీవితంలో తాత్కాలిక ఊరట కావచ్చు, కానీ అది ఒక పెద్ద రాజకీయ మలుపుగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లోనే తేలుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం మెరుగుపడిందా? ఆ తర్వాత మరిన్ని వైద్యపరమైన సడలింపులు లభిస్తాయా? జైలు జీవితం నుంచి ఇమ్రాన్కు పూర్తిస్థాయి విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అన్నింటికంటే ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ రాజకీయాల నుంచి నిజంగా దూరం చేయడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. For quality and stylish lifestyle, 99 TV brings you Go Noise Freedom Sale. Smartwatches, earbuds pay 75% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.